ఒకప్పుడు ప్రపంచం మొత్తం వణికిపోయే పేరు అల్ ఖైదా. 2001 సెప్టెంబర్ 11 ఆ తేదీ మనకు బాగా గుర్తుండే ఉంటుంది. ఆ దాడుల తర్వాత ఈ పేరు భయానికే ఒక ఆల్టర్నేటివ్ వర్డ్ గా మారిపోయింది. అమెరికా హాట్ లాంటి ప్లేస్ పైన దాడి చేసి వేలాది మందిని చంపిన ఈ ఉగ్రవాద సంస్థ ప్రపంచ రాజకీయాలని అప్పట్లో మార్చేసింది. కానీ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, అల్ ఖైదా ప్రభావం తగ్గిపోతుందా? అసలు ఎక్కడుంది అల్ ఖైదా? నిజంగా ఈ సంస్థ తన శక్తిని రాను రాను కోల్పోయిందా, లేక మరికొత్త రూపంలో ఇంకా ఎక్కడన్నా బతికే ఉందా? అసలు ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటో విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. అల్ ఖైదా స్టోరీ అనేది 1980s లోనే స్టార్ట్ అయింది, అంటే సుమారు 40 సంవత్సరాల క్రితమే. సో ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ యుద్ధం జరుగుతూ ఉండగా అమెరికా ఇంకా పాకిస్తాన్ కలిసి ముజాహిదీన్లకు శిక్షణ ఇచ్చి అప్పట్లో వెపన్స్ కూడా అందజేసి ప్రోత్సహించాయి. అదే సమయంలో ఒసామా బిన్ లాడెన్ మనకు తెలుసు, అతను సౌదీ వ్యాపారి. అప్పట్లో అతను ఇలాంటి యోధులందరినీ, అంటే తీవ్రవాదులందరినీ సమీకరించి జిహాద్ పేరుతో అప్పట్లోనే 80s లోనే యుద్ధం మొదలు పెట్టాడు. ఆ గ్రూప్ ఆ తర్వాతే అల్ ఖైదాగా మారింది. ఆ యుద్ధం ముగిసిన తర్వాత వీరి టార్గెట్స్ కూడా మారుతూ వస్తాయి. పశ్చిమ దేశాలపై, ముఖ్యంగా అమెరికాపై తన పగ తీర్చుకోవటం. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడులు జరిగి ప్రపంచం ఒక్కసారిగా అప్పట్లో షాక్ వెళ్ళింది. ఎందుకంటే తన పగను తీర్చుకునే ప్రయత్నం చేసింది అల్ ఖైదా. అమెరికా వెంటనే వార్ ఆన్ టెర్రర్ కూడా అప్పట్లో ప్రారంభించింది. జార్జ్ బుష్ ఉన్నాడు అప్పుడు ప్రెసిడెంట్ గా. సో జార్జ్ డబ్ల్యూ బుష్ ఉన్నాడు అప్పుడు ప్రెసిడెంట్ గా. అల్ ఖైదా నాయకులపై భారీగా వేట కూడా అప్పట్లో మొదలైంది. ఒసామా బిన్ లాడెన్ చివరికి 2011లో పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో అమెరికా నేవీ సీల్స్ చేతిలో హతం కూడా అయ్యాడు. ఆ సంఘటనతో అల్ ఖైదా గ్లోబల్ కమాండ్ దెబ్బతింది కూడా. సో కీలక నాయకులందరూ కూడా అల్ ఖైదాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోయారు. కొన్ని దేశాలు ఈ ఉగ్రవాదాలకి ఫండింగ్ కూడా నిలిపేశాయి. అయినా సరే ఈ అల్ ఖైదా అనేది పూర్తిగా కన్క్లూడ్ అవ్వలేదు అని చెప్తున్నారు. అది చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి తర్వాత మధ్యప్రాచ్య దేశాలు, తర్వాత ఆఫ్రికా, దక్షిణేషియా అంటే సౌత్ ఏషియా ప్రాంతాల్లో కూడా ఇంకా ఇప్పటికే రహస్యంగా పనిచేస్తూనే ఉంది అనే టాక్ వినిపిస్తుంది. కానీ అల్ ఖైదా ప్రభావం మాత్రం ఇంతలా తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఐసిస్ అనేటటువంటి ఒక శక్తి పుట్టింది. ఈ సంస్థ సోషల్ మీడియా ద్వారా యువతను మరింత అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. వీడియోలతో, ఆన్లైన్ ప్రచారాలతో ప్రపంచమంతా కూడా ఆకర్షించింది. ప్రపంచ వ్యాప్తంగా వాద భావాలు నింపుతూ కూడా అందరినీ కూడా అట్రాక్ట్ చేసే పని చేసింది. అల్ ఖైదా మాత్రం పాత తరహా పద్ధతులకే పరిమితమైపోయి కొత్త తరం ఉగ్రవాదులు అంటే యంగ్ జనరేషన్స్ ని అట్రాక్ట్ చేయలేకపోయింది అని చెప్పి కొన్ని వాదనలు ఉన్నాయి, కొన్ని పరిశీలకులు చెప్తున్నారు. ఇదే దాని ప్రభావం తగ్గడానికి పెద్ద కారణం అట.